ఇలా ఒక్కటే అడుగుతా ఉన్నాను. ఇలా విద్యార్థులు మొత్తం కూడా రోడ్ల మీద ఎక్కి ఇలా డిఎస్సిని పోస్ట్పోన్ చేయమని కోరుతా ఉన్నారు. ఆ డిఎస్సిని పోస్ట్పోన్ చేస్తే మీకు నొచ్చేదేంది, మీకు నొస్తున్నదేంది, మీకు అయ్యే నష్టం ఏంటిది? విద్యార్థులు ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి మేము చేస్తాము, ఎందుకంటే ప్రిపరేషన్కి మాకు టైం లేదు, మేము ప్రిపేర్ అయ్యి చేస్తామని చెప్తుంటే మీరు ఎందుకు పోస్ట్పోన్ చేస్తలేరు? మీ ఇంట్రెస్ట్ ఏంటిది? మీ ఇంట్రెస్ట్ ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళందరి పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. వెంటనే మీ నిర్ణయం తీసుకొని డిఎస్సిని పోస్ట్పోన్ చేసి ఆ విద్యార్థులకి ప్రిపేర్ అయ్యే టైం ఇవ్వాలని నేను బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా కేసీఆర్ గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా మాట్లాడుతున్నాడు నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఎవరో, కేసీఆర్ గారు ఏ ఉద్యోగాలు ఇచ్చిండని. అరే బిడ్డ, మీకు చెప్తా ఉన్నాను, కేసీఆర్ గారు 2,32,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ భారతదేశంలోనే అందరికంటే ఎక్కువ నోటిఫికేషన్లు జాబ్లు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఆనాడు ఉండే కేసీఆర్ గారు ఒక్కరే మాత్రం. 2,32,000 ఉద్యోగాల నుంచి 2,02,000 ఉద్యోగాలని నింపింది కేసీఆర్ ఒక్కడే. ప్రైవేట్ రంగానికి దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ఒకటే. నేను ఛాలెంజ్ కడుతున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా నేను. మీరు కేసీఆర్ గారు ఇచ్చిన కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి, ఒక్క రాష్ట్రం కూడా మీరు చూపియండి. నా పదవికి నేను రాజీనామా చేస్తా, లేకుంటే మీ పదవికి మీరు రాజీనామా చేస్తారా? దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఆనాడు మీరు అన్ని మిస్గైడ్ చేసి మీరు గ్రూప్ 1 ఎగ్జామ్లకు కూడా 1:50 కాదు 1:100 చేయాలని మీరు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు ఆ రోజు మాట్లాడారు. ఇవాళ మీరు రిజల్ట్స్ రిలీజ్ చేస్తే 1:50 చేసిరు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. మీరు రాహుల్ గాంధీ గారేమో మన రాజ్యాంగం బుక్ పట్టుకొని మేమేమో ఫిరాయింపుల మీద ఖచ్చితంగా ఒక చట్టం చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారి ఫిరాయించిన వాళ్ళ మీద ఆయన్నే వీసి కనుగప్పి సెకండ్ ఇస్తా ఉన్నాడు. ఎంత సిగ్గు చేయటండి.